नमस्कार सहकुटुंबस्य सबान्धवस्य क्षेमस्थैर्य धैर्यवस्य गोत्र చెప్పుకోండి ఫస్ట్ మీ వారి పేరు చెప్పుకోండి తర్వాత ధర్మపత్ని పేరు చెప్పుకోండి మమ అనుకోండి అందరూ కూడా చెప్పండి సహ కుటుంబస్య క్షేమ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం కర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి పూజా కర్మ కాయశ్యే పదారోహిత్యర్థం వృత్యర్థం శాంత్యర్థం అభ్యుదార్థం చ స్వస్తిర్మహాజయ సహ సుఖిపుణ్యః రాజరంగరస్యం నారోరంగాయశ్యే ఓం నిష్పక్షేణం సకలముద ప్రణేత్యాయన ఓం మాజ్ఞయ స్వాదియం హే ఇతి గుర్తేన నామాఖ్యమజ్ఞవయాం ఓం రం సర్వవిద్యాయ రం వం సోత్రవేయాయ త్రివిపక్షేణాయ నమః పుష్పేణ హతంబయపయామి ప్రేక్ష్యామి సునానాయ సోత్రవేయాయ త్రివిపక్షేణాయ నమః సుత్వరేణ స్నాపయామి పూర్ణేన మయామి తద్దేయం దశ్యవేన యస్య కర్పూరానందం గాదిరాజనం దర్శయామి నమస్కరోమి శ్రీ శ్రీమద్భగవాన్ గోవిందో హరి గోవింద గోవింద సుధీశ్వరాయ ప్రేమజస్తాయ మహిమాధనస్య ప్రేమోదుదో चक्र प्रचोदया स्वाहा महाज्वालाय धीमहि चक्र प्रचोदया स्वाहा महाज्वालाय धीमहि चक्र प्रचोदया स्वाहा అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం తిరుమల లడ్డు అపవిత్రం పైన
ఎంత చర్చ జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం చేపట్టిన, పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన వాటన్నిటి అంశాల వెనుక గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా అహంకారం కనిపిస్తూ ఉంది మనకి. ఇంతటి అవినీతి గడిచిన 5 ఏళ్లలో ప్రజల్ని ఎన్నో రకాలైన ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఈరోజు మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఇలాంటి ఒక దుష్కర్మల్ని చేయడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి కాదు. ఇది యావత్ రాష్ట్ర, అదేవిధంగా దేశ, ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక గుడి. అయితే ఈ గుడికి ఎంతోమంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన, దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఇందులో కేవలం ప్రజల యొక్క మనోభావాలు ఏమైనా పర్వాలేదు, ఆరోగ్యాలు ఇంకేమైనా పర్వాలేదు అనే ఒక కుంచిత ఆలోచన మనం గడిచిన గత ప్రభుత్వ నాయకుల్లో, నిర్వాహకుల్లో చూసాము అన్నది ఇక్కడ విషితం అవుతుంది. దీనికి గాను తీవ్రంగా ఖండించే ఒక ప్రయత్నం చేస్తూ దీనికి పాల్పడిన ఏ వ్యక్తులైనా కూడా వారికి శిక్షార్హులు, కఠినమైన శిక్షకి వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి కఠిన నిర్ణయం తీసుకొని కఠిన శిక్షని వాటికి అమలు చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షని ఇక్కడ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో మన జనసేన అధ్యక్షులు ఆధ్వర్యంలో బొనబోయిన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గాదె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారు చేపడుతున్న, అంటే పవన్ కళ్యాణ్ గారి దీక్షకి వారు మద్దతుగా దీక్షని ఈరోజు చేపడుతున్నారు. వారి మద్దతుగా తెలుగుదేశం నాయకులైన మేము, కార్యకర్తలం అందరం కూడా వారికి ఈరోజు మద్దతు పలకడం జరిగింది. ఇలాంటి ఒక కుంచిత ఆలోచన చేసిన ప్రభుత్వాల్ని మనం ఎన్నటికీ కూడా హర్షించకూడదు. మనోభావాల్ని దెబ్బతీసే విధమైన ఈ యొక్క ప్రక్రియల్ని మనం ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళకూడదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే మరీ అవివేకంగా ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో జరిగిన టెస్ట్కి ఇప్పుడు ఎందుకు అందరూ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి కొత్తగా మన మనసుల్లో ఒక రకమైన ఆలోచనని, అనుమానాన్ని వ్యక్తపరిచేలాగా ఈరోజు మాట్లాడుతున్నారు. అయితే గత ప్రభుత్వం లాగా ఏదో మీమ్స్ చూసి సోషల్ మీడియాలో చలామణి అయ్యే ఒక అంశాన్ని చూసి టక్కున ముందు వెనక ఆలోచించుకోకుండా అనాలోచితంగా మాట్లాడే, వ్యవహరించే నాయకులు మా యందు లేరు. అంత నిబద్ధత కలిగిన వాళ్ళు, రెస్పాన్సిబిలిటీతో ఉన్న నాయకులు ఉన్నారు. ముందు ఇలాంటి ఒక అంశం వస్తుంది అంటే అది మనసులు కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే ఈ అంశాన్ని అంత తేలిగ్గా ఒక మనకి వివరణ రాగానే దాన్ని మనకు దాడి చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి దానికి తగినంత సమయం తీసుకొని నిజానిజాలు పూర్తిగా నిర్ధారించుకొని ఈరోజు బయటపెట్టడం జరిగింది. దానికి జరిగిన సమయాభావానికి మళ్ళీ అప్పుడెప్పుడో జరిగిన టెస్ట్కి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా తప్పు చేసి ద్రోహులుగా ఉన్న నాయకులు. కాబట్టి వీరందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక్కసారైనా దగ్గరగా దర్శించుకుంటే చాలు, ఈ జన్మకి ఇది చాలు అనే ఒక ఆలోచనతో, సెంటిమెంట్తో ఉండే ప్రజలందరము, భక్తులమందరము ఈరోజు ఆ ప్రసాదమే కల్తీ అయ్యింది అని అంటే తీవ్ర మనస్తాపానికి చెందుతున్న క్రమంలో మేమందరం కూడా దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఇలాంటి ప్రభుత్వ నాయకుల్ని మనం 5 ఏళ్ళు ఎలా భరించామా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదంగా ఇవ్వబడేటువంటి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు చాలా బాధాకరం. ముఖ్యంగా దోచుకోవడం, దాచుకోవడానికి అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో ప్రతి ఒక్క అంశంలో కూడా రాష్ట్రంలో తన అనుయాయులను కట్టబెట్టడానికి,
విలువలను వ్యవస్థలను కించపరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు, ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డుల్లో ఎప్పుడు ఊహించినటువంటి విధంగా జంతు అవశేషాలను ముఖ్యంగా ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి వారిని శిక్షించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆరాధిస్తూ ఎవరి మతాలకు వారు, ఎవరి కులాలకు వారు ఎంతో పవిత్రంగా దేవుని సన్నిధిలో ఆచరించేటువంటి ఆచరణను ఈరోజు తిలోదకాలిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాప దీక్షలు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటస్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరి మనసులు కూడా బాధపడుతూ వారందరూ కూడా ఇటువంటి అపచారానికి వెంటనే ఎవరైతే కారకులున్నారో అటువంటి వారిని శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా వెంటనే అటువంటి వారి మీద తగు చర్యలు తీసుకొని వెంటనే సిఐడి చేత విచారించి ముఖ్యంగా నిన్న కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపచారమే కాకుండా మరొకసారి ఓవర్ యాక్షన్ చేస్తూ గుడిలోకి వెళ్ళి రాజకీయాలకు దురుద్దేశంతో రాజకీయాల కోసం మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశారో టెస్ట్ చేసినటువంటి నెయ్యి ద్వారా తెలిసింది. మేము దేవాలయంలో ఆ విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు, కానీ అప్పట్లో ఎవరైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించారో వారు కూడా అపచారం జరిగినట్టుగా భావిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ అపచారానికి క్షమించమని చెప్పి దేవుడిని వేడుకుంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం జరిగింది. మేము వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ప్రజలందరూ కానివ్వండి, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రతి దేవాలయంలో పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా ఉన్నారు. గతంలో ఎన్నడూ కూడా దేవదేవుని యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇటువంటి అపచారం ఎప్పుడు జరగలేదు. చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఎన్ని అపచారాలు చేసింది, ప్రజల్ని ఎన్ని అవమానాలకు గురి చేసింది, ప్రజల చేత ఎన్ని తప్పులు చేయించింది, వాటన్నిటినీ కూడా క్షమించమని వేడుకుంటూ ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటా ఉన్నాం. మేము మా పవన్ కళ్యాణ్ గారి యొక్క 11 రోజుల దీక్షకు మద్దతుగా మేము కూడా గుంటూరు జిల్లా నుంచి రోజున 9 రోజుల దీక్ష చేపట్టడం జరిగింది. మేము ఒకటే వేడుకుంటా ఉన్నాం స్వామివారిని, ప్రజలందరినీ మీ యొక్క ఆశీస్సులు అందజేయాలి, ప్రజలందరికీ మీ ఆశీస్సులు ఉండాలి, ఏదైతే అపచారం చేశారో వారిని కూడా క్షమించమని వేడుకుంటూ మేము యొక్క దీక్ష చేపడతాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గతంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా రోజుకోటి వెలుగులోకి రావటం గమనిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగా యావత్ ప్రపంచం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి పూజించేటటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో గతంలో
అపచారం జరిగిందనేది బయటికి రావటం, ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యి చాలా దుఃఖసాగరంలో ఉన్నట్టుగా ప్రజలందరూ ఉంటే దానికి మళ్ళా దేవుడే సరిచేయాలనే ఒక ఆలోచనతో దైవాన్ని నమ్మినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 11 రోజులు దీక్ష తీసుకుని స్వామివారిని క్షమించమని కోరుకుంటూ పశ్చాత్తాప దీక్షను చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా గుంటూరు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము కూడా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగినటువంటి అపచారాన్ని క్షమించమని చెప్పేసేసి చేస్తున్నటువంటి మా నాయకుడికి సంఘీభావంగా, అలానే ప్రజల తరపున దేవుణ్ణి కోరుకుంటూ గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించు స్వామి అని ఒక మంచి ఆలోచనతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి నుంచి మేము కూడా 9 రోజులు దీక్షలో ఉండి ఆ 9వ రోజున వేరే గుడికి వెళ్ళి అక్కడ ఈ యొక్క కంకణాలని తీసి ఆ స్వామి సన్నిధిలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక చేద్దామనే ఒక ఆలోచనతో ఇవాళ ఈ గోరంట్ల నుంచి ప్రారంభించడం మొదలుపెట్టాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఉందో ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీస్సులు అందించండి. ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుంది, మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది. కనుక మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. కూటమి ప్రభుత్వం నాయకులు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరు కూడా సపోర్ట్గా ఉండండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి దేవుణ్ణి కోరుకుంటూ గోవిందా.